తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి శాసనసభను రద్దు చేస్తే బీజేపీ 8 మంది ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు. రేవంత్ రెడ్డికి పాలన చేత కావడం లేదని, అనవసరంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా అవసరం లేదని, కేవలం అసెంబ్లీ మాత్రమే రద్దు చేస్తే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామన్నారు. కల్లాల్లో ధాన్యం పోక, బ్యాంకుల్లో డబ్బులు రాక రైతులు ఇబ్బందులు పడితే సీఎం నుంచి స్పందన లేదన్నారు. ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చినప్పటి నుంచి కేంద్ర పథకాలతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందన్నారు. సీఎం రేవంత్ ప్రగల్భాలు పలకడం కాదని, చేతనైతే సవాల్ స్వీకరించారన్నారు. సన్ఫ్లవర్ కొనుగోలు చేస్తున్నందుకు చేయాలా, 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటున్నందుకు చేయాలా? ఎందుకు మేము బియ్యం కొంటున్నాం, నువ్వు వడ్లు కొంటున్నావు, మేము మాకు 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలి. నువ్వు కొన్నదంతా 70 లక్షల కింటాలే. ఇది క్రష్ చేస్తే ఎన్ని వస్తాయి? బియ్యం ఎన్ని వస్తాయి? 50 వస్తాయి. మరి మేము అంతే కొంటామన్నాం. నువ్వు ఎక్కువ కొని మమ్మల్ని అడుగుతాప్పుడు చెప్తావు. అసలు నువ్వు కొనుగోలే పూర్తి చేయలేదు, నీ వడ్లు నీ దగ్గరికి రానే లేదు, నువ్వు వాటి క్రషింగ్ చేయలే, మిల్లింగ్ చేయలే, బియ్యం రాలే, బియ్యం ఢిల్లీకి పోలే, కిషన్ రెడ్డి ఇంటి ముంగట పోతా. ఎందుకు మాకు మాట్లాడడం రాదా? మాకు తెచ్చి కొడంగల్ పోయడం రాదా? మాకు తెచ్చి కొడంగల్ పోసుడు రాదా? ప్రగతి భవన్ ముంగట పోసుడు రాదా? మాకు మాటలు రావా? ఏంటి మేమంతా రేవంత్ రెడ్డికి తెలలేము. ఈట్కా జవాబు పత్తర్ సే లేకని కొట్లాడొచ్చిన వాళ్ళము. నువ్వు ఒక్కటంటే 4 గంటలు బిడ్డ. ముఖ్యమంత్రి అని గౌరవిస్తా ఉన్నాం, ఆ పదవిని గౌరవిస్తా ఉన్నాం, మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం. మా సంస్కారాన్ని చేతగాంతనం అనుకుంటే, నీకు నిజంగా చేతనైతే నువ్వు 20-34 దాకా ముఖ్యమంత్రి ఉంటారు. కుమార ప్రగల్భాలు నిజమైతే నువ్వు శాసనసభ మేము 8 మందికి రాజీనామా చేసి పోదాం ఎన్నికలు. మీ 8 మంది కాంగ్రెస్